హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే. హలో నమస్తే, అందరు బాగున్నారా? ఈరోజైతే మీరు అభి బర్త్డే వ్లాగ్ చూడబోతున్నారు. అండ్ అభికి నేను ఇచ్చిన ప్రీషియస్ గిఫ్ట్ ఏంటో చెప్పనా, అంటే నాకు ప్రీషియస్గా అనిపించింది. ఈ షర్ట్ మీద ఏ అనే లెటర్ని ఎంబ్రాయిడరీ చేశాను నేనే. వాడికి బర్త్డే కోసం కొత్త అవుట్ఫిట్ తీసుకొచ్చినా కూడా వాడికి ఇదే నచ్చింది అని స్కూల్కి వేసుకొని వెళ్ళాడు. స్కూల్లో అందరు అడిగారంట కూడా. నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కదా. తెస్తా. ఆగు ఆగు ఆగు, ఇట్లా ఆగు చెప్తా. ఆగవా? అయ్యో అయ్యో, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు? అభి ఒక లిస్ట్ రాసి ఇచ్చాడు వాడి బర్త్డేకి ఏమేం కావాలి అని చెప్పేసి. వాడు బాగా ఎక్స్పెక్ట్ చేశాడు తీసుకొస్తామని చెప్పి. పాపం లేదు. యాక్చువల్లీ మొన్న స్టోర్కి వెళ్ళగానే ఒకటి నచ్చింది అని టాయ్ కొనుక్కున్నాడు. ఇది నా విష్ లిస్ట్లో ఉంది, నా బర్త్డేకి ఇంకేం వద్దు అని చెప్పి అది తీసుకున్నాడు. మళ్ళీ ఈరోజు ఆ విష్ లిస్ట్లోని గిఫ్ట్స్ తీసుకురాలేదని ఏడుస్తున్నాడు. అమ్మో, ఈ కిడ్స్ని అసలు నమ్మలేమండి బాబు. వాళ్ళ మాటలు నమ్మి మనం గిఫ్ట్స్ తీసుకురాలేదు అంటే బర్త్డే రోజు కూడా ఇలా ఏడ్చాల్సి వస్తుంది. అభి లైక్ ఏదైనా అనుకున్నది అవ్వలేదంటే ఫస్ట్ వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. బర్త్డే రోజు ఎంత కళ్ళలో నీళ్ళు చూడకూడదు అనుకున్నా కానీ అలా జరిగిపోయింది. అవి ఏడ్చేశాడు. అయితే ఈరోజు వాడి ఫేవరెట్ ఫుడ్ అంతా పెట్టాలి అనుకున్నాము. వాడికి మ్యాంగోస్ అంటే బాగా ఇష్టం, అందుకే మ్యాంగోస్ వచ్చేసి స్నాక్స్గా పెట్టించాము. అండ్ దోశ బ్రేక్ఫాస్ట్కి తిన్నాడు. సో నేను మ్యాంగోస్ని కట్ చేసి బాక్స్లో పెడుతున్నాను. అవి కొన్ని రియాక్షన్స్ చాలా ప్రీషియస్గా ఉంటాయి, చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. కావాలంటే మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. హ్యాపీ? yes. అక్కిచ్చింది నీకు. థ్యాంక్ యూ. Gift from Amma, Nana and Akka. Wish you a very happy birthday, Abu. Nana. Abu Nana. Enjoy a gift from Amma, Nana and Akka. చూసారా ఎంత జెన్యున్గా ఉందో కదా రియాక్షన్. నాకు భలే నచ్చుతాయి. వాడు అప్పుడప్పుడు భలే ఎక్స్ప్రెస్ చేస్తాడు వాడి లవ్ని కానీ, వాడి ఇష్టాన్ని కానీ, లేదా గ్రాటిట్యూడ్ని కానీ ఇలా చూపించినప్పుడు చాలా ఇష్టం నాకు. ఈవినింగ్ ఆడుకోవచ్చు అబ్బు. యూ డోంట్ వాంట్ టు లీవ్ అండ్ గో? యూ వాంట్ టు ప్లే విత్ దట్? ఇట్స్ ఓకే, ఈవినింగ్ ఆడుకోవచ్చు. దట్ లిటిల్ డాన్స్. వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఆ చిన్న గిఫ్ట్ని చూసుకొని. బాయ్ అబ్బు. Bye, my love you. ఐ లవ్ యూ టూ అబ్బు. Have a good day. హ్యావ్ ఎ గుడ్ డే అబ్బు. నీకు కూడా. Thank you. ఎంజాయ్ యువర్ డే. చెప్పు అందరికి ఇట్స్ మై బర్త్డే టుడే అని. Today is my birthday. స్కూల్లో చెప్పు, ఓకే? టుడే ఇస్ మై బర్త్డే, టుడే ఇస్ మై బర్త్డే అని చెప్తూనే ఉండు. Okay, this is already. అందరికీ ఆల్రెడీ చెప్పేసావా? అదేలే, నువ్వు కైరో చెప్తాడని నీకు తెలుసు అందరికీ, అందుకే కైరోకి చెప్పావు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బాయ్ గైస్, లవ్ యూ నాన్న. బాయ్ అబ్బు. ఇకపోతే నేను నా లవ్ని ఏవైనా నాకు వచ్చిన ఆర్ట్ ఏంటంటే డిఐవై. నాకు వంటల కంటే ఎక్కువ డిఐవైస్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను డిఐవైస్ చేసి నా లవ్ని చూపిస్తే మా ఆయనేమో అభికి ఇష్టమైన రెసిపీస్ చేసి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
ముందు రోజు అబ్బిని అడిగి లిస్ట్ అంతా నోట్ చేసుకున్నారు, ఏవేవి ఇష్టము, నీకేం కావాలి అని చెప్పేసి. సో వాటిని బట్టి తను ఇంకా రెసిపీస్ అన్నీ ప్లాన్ చేసుకొని ఇవాళ రెసిపీస్ అన్నీ కూడా తనే చేస్తున్నారు. ఇది వచ్చేసి చామదుంపలు కట్ చేశారు, చామదుంపల ఫ్రై చేయడానికి. ఇది అత్త వాళ్ళు వచ్చినప్పుడు అభికి చేస్తే చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట. వాడికి ఏమైనా చిప్స్ లాగా అలా చేస్తే నచ్చుతాయి, అందుకోసమని ఈ రెసిపీని మళ్ళీ లిస్ట్లోకి యాడ్ చేసి చేస్తున్నారు. ఇవి అసలు వాడికి జీరో ఐడియా ఏం చేస్తున్నాము ఏంటి అని చెప్పి. మాకు మిగిలిన ఇంకొక డ్యూటీ ఏంటి అంటే అభి కోసం కేక్ తీసుకొని రావడము. అయితే మా ఆయన బయటికి వెళ్తున్నారు కేక్ తీసుకొద్దామని చెప్పేసి. ఇక్కడ చూడండి స్నో ఇంత ఫోర్స్ఫుల్గా పడుతూ ఉందన్నమాట, అంత విండ్ ఉంది. ఇంకా ఈ విండ్లోనే వెళ్ళి తీసుకురాక తప్పలేదు కేక్ని. అందుకే బయటికి వెళ్ళి సోబీస్ ఉంది కదా, అక్కడ కేక్స్ అవి అమ్ముతారు. సో కస్టమైజ్ చేద్దామని ఒకరిని అడిగాం, కానీ వాళ్ళకు అక్కడ పికప్ లేదని చెప్పారనమాట, లేదా డ్రాప్ చేయమని చెప్పారు. కాకపోతే అడ్రస్ కొంచెం దూరం ఉంది వాళ్ళది, అందుకే ఇంకా మేము సోబీస్లో తెద్దామని ఫిక్స్ అయ్యాము. అసలు ఎంత స్నో ఉన్నట్టుండి స్టార్ట్ అయింది అంటే అభి బర్త్డే రోజు రకరకాల వెదర్ అని ఎక్స్పీరియన్స్ చేసాం మేము. అప్పుడే స్నో పడుతుంది, అప్పుడే ఫుల్ ఎండ వస్తుంది. అంత ఎండ పడుతున్నప్పుడు అసలు ఎవరు నమ్మరు స్నో పడింది అంటే. బట్ ఇలా పడుతూ ఉంది స్నో. అయితే నేను ఇంత స్నోలో ఒకసారి చూద్దామని వెళ్ళాను, కొట్టుకొని పోతున్నాను, విండ్ ఒక సైడ్కే వస్తుంది అనమాట. అవేంటంటే స్నో లాగా కూడా పడట్లేదు, చిన్న గ్రెయిన్స్ లాగా ఉన్నాయండి స్నో. అయితే చూసారా, ఇదేదో మనకి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి చూడండి, సేమ్ అలానే ఉన్నాయి చూస్తే. చూడండి ఇక్కడ ఇలా పడుతుంది స్నో వెరైటీగా. మనుషుల్ని రాళ్ళతో కొట్టినట్టుంది బయట పోయి నిలబడితే. అండ్ దెన్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి విండోస్ ఓపెన్ చేస్తున్నాను అనమాట, లేకపోతే చీకటిగా ఉంటుందని చెప్పేసి. విండోస్ ఓపెన్ చేసి కిందికి వచ్చేసరికి మా ఆయన రెసిపీస్ అన్ని రెడీ చేశారు. అంటే నేను వర్కౌట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను, సో దట్ మళ్ళీ ఈ స్వెట్ గిట్ అంతా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి. అయితే ఏమేమి రెసిపీస్ చేశారు అనేది నేను మీ అందరికీ ఒక లుక్ ఇస్తాను, చూసేయండి. మామిడికాయ పప్పు, చిత్రాన్నం, పెరుగన్నం, చామదుంపల ఫ్రై. అత్త వాళ్ళు వచ్చినప్పుడు చేస్తే బాగా నచ్చిందని మళ్ళీ ఈరోజు చేశాడు. అండ్ వాడి ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్, పాల్కోవా. గులాబ్ జామున్ కొంచెం కాలా జామున్ అయింది, బట్ బాగుంది. అండ్ రైస్ అండ్ వాడి ఫేవరెట్ ఫ్రై. తింటాడని ఇది వాడి ఫేవరెట్ ఫ్రై. దీన్ని చూస్తే బాగా ఎగ్జైట్ అయిపోతాడు అబ్బుగాడు. ఆల్ సెట్. అబ్బుగాడు ఇంకొక పండు అబ్బిద్దరు ఇంకొక 10 minutesలో వచ్చేస్తారు మ్యాక్స్. సూపర్ ఎగ్జైటెడ్. వాడు పొద్దున ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఆ గిఫ్ట్ చూసి. ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి అబ్బుగానికి. మా ఇంట్లో ఇంగు డబ్బా అయిపోయింది, ప్రతి వంటలోకి ఇంగు ఉండాల్సిందే, ఎస్పెషల్లీ మామిడికాయ పప్పులోకి. నేను పడేయాల. కొత్తది ఉందా ఇంగువ? కొత్త డబ్బా కూడా ఆల్రెడీ రెడీ. పిల్లలిద్దరూ వచ్చేలోపు నేను ప్లేట్లో అన్నీ వడ్డీ చేసి రెడీగా పెట్టాను అనమాట. వాళ్ళు వస్తే కొంచెం సర్ప్రైజ్గా అరేంజ్ చేద్దాం వాళ్ళ ముందు అని చెప్పేసి. యాక్చువల్లీ అభి బర్త్డే ఇది 8th బర్త్డే అండి. అయినో మీరు అందరూ లాస్ట్ 5 years నుంచి చూస్తూనే ఉన్నారు ఎవ్రీ బర్త్డే వ్లాగ్. అండ్ వాళ్ళు చూస్తూనే కళ్ళ ముందు పెరిగిపోతున్నారు. అండ్ ఇది 8th బర్త్డే అభిది. నేనైతే చిన్న పిల్లలుగా ఉండడం చాలా మిస్ అయిపోతున్నాను. వాళ్ళు స్టిల్ నాకు పిల్లలే అనుకోండి, వాళ్ళు ఎంత పెద్ద అయినా కానీ నాకు పిల్లల్లాగానే ఉంటారు. బట్ అయినా కానీ ఆ క్యూట్నెస్ ఎక్కడ మిస్ అయిపోతాను అని నాకు కొంచెం ఇప్పటి నుంచే దిగులు స్టార్ట్ అయిపోయింది. అది అందరు మామీస్కి ఈ దిగులు ఉంటుందేమో, ఇంకా మీకు చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇప్పుడు తెలియదు, కానీ ఈ ఏజ్ వచ్చేసరికి బాగా ఫీల్ అయిపోతూ ఉంటాం, ఎందుకు పెద్ద అయిపోతున్నారు, అప్పుడే ఎందుకు ఇంత త్వరగా పెరిగిపోతున్నారు అని చెప్పి. నేను ప్రస్తుతం అయితే నాకు ఆ మామ్ గిల్ట్ కూడా ఉంది, ఇంకా స్పెండ్ చేయలేకపోతున్నానేమో అని. ఎంత స్పెండ్ చేసినా తక్కువే అనిపిస్తుంది. అలా మాట్లాడుతూ ఉండగానే వచ్చేసారు చూడండి ఇద్దరు. ఎన్ని కబుర్లు చెప్పుకుంటారో వీళ్ళిద్దరూ. రూమ్లో ఉన్నారే అనుకోండి, నైట్ పడుకోవడానికి పోయినప్పుడు 1.5 hour ముందే పంపించేయాలి వీళ్ళిద్దరిని రూమ్లోకి. అప్పుడు కానీ కబుర్లన్నీ అయిపోవు వాళ్ళకి, ఆ తర్వాత పడుకుంటారు. లేకపోతే ఎంత సౌండ్లు, నవ్వుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, సౌండ్లు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇంటికి రాగానే పండు చేసే ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ఒక రౌండ్ కిచెన్లో వేస్తుంది, ఏం రెసిపీస్ చేశారు ఇవాళ అని చెప్పి. 2:30, 2:45 లోపు వచ్చేస్తారు కాబట్టి బాగా ఆకలిగా ఉంటుంది. అందుకే ఏమైనా ఇష్టమైన రెసిపీస్ చేశారా లేదా అన్నట్టు చూస్తారు. సో పండు అయితే సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయింది ఆ రెసిపీస్ అన్నీ చూసి.
ఓపెన్ యువర్ ఐస్. Yay! ఏమేమి ఉన్నాయి అబ్బా అక్కడ? అన్నం, ఉల్లిగడ్డ ఫ్రై, మామిడికాయ. ఏం ఫ్రై ఇది? ఉల్లిగడ్డ ఫ్రై. ఉల్లిగడ్డ ఫ్రై. ఉర్లగడ్డ ఫ్రై, పొటాటో ఫ్రై, మామిడికాయ పప్పు, చిత్రాన్నం, పెరుగన్నం, గులాబ్ జామున్. ఇదేం ఫ్రై? ఉల్లిగడ్డ ఫ్రై. ఇదేం ఫ్రై? పొటాటో ఫ్రై. వాట్ ఈస్ పొటాటో? వాట్ ఈస్ ఉర్లగడ్డ? వాట్ ఈస్ ఉర్లగడ్డ? ఉర్లగడ్డ అంటే ఏంటి? పొటాటో. మరి 2 పొటాటో ఫ్రైసా? I don't know. అది చామదుంప ఫ్రై. చామదుంప ఫ్రై. నానమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చేశారు కదా, తాతయ్య చేశాడు కదా. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నెయ్యి వేసానా నీకు? I don't think so. వేసినట్టే ఉన్నా పైన. బాగుందా టేస్ట్? బంగారు పండు బాగుందా? Thank you, Nana. అన్ని ప్లేట్లో వడ్డించి పెట్టాను. వాళ్ళకి చెప్పిండేది ఏంటి అంటే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాలి అని చెప్పి. సో ఆ రోజు మొత్తం ప్లేట్ ఖాళీ చేశారు. జనరల్గా అయితే ఇది ఎప్పుడు జరగదు, ఏదో ఒకటి వదిలేస్తూనే ఉంటారు ఇలా అన్ని రకాలు చేసి పెడితే. బట్ ఈరోజు మాత్రం ఇష్టంగా తిన్నారు ఇద్దరు. కరెక్ట్ ఇలా ప్లేట్లో పెట్టి అన్ని పెట్టుకున్నామా, బయట స్నో హెవీగా పడడం స్టార్ట్ అయ్యింది. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో సీనరీ. అలా బయట స్నో పడుతూ ఉంటే మేము ఇక్కడ లంచ్ చేసాము. నేను క్యాప్చర్ అయింది అనుకున్నాను కానీ బయట క్యాప్చర్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, మేమైతే ఆ మూమెంట్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తిన్నాము. అది కూడా పిల్లలకి ఫేవరెట్ స్వీట్ కాబట్టి. అండ్ దెన్ స్కూల్లో ఇది ఇచ్చారంట, హ్యాపీ బర్త్డే అభిరామ్ అని చెప్పేసి ఒక ఫ్రేమ్ లాగా ఇచ్చారు, ఫోటో ఫ్రేమ్ లాగా. అండ్ దెన్ ఒక బుక్ నోట్ ఇచ్చారు, ఇది బుక్స్ అలాగా రీడ్ చేస్తే దాంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ దట్ పూజ చేసాము. పొద్దున చేయలేదు, కావాలనే చేయలేదు. అవి ఈవినింగ్ వస్తే ఫ్రీగా అందరం కూర్చొని కాసేపు పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి టెంకాయ కొట్టి పూజ చేసుకుందాము అని ఈవినింగ్ కోసం అలానే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ కోసమే. ఈవినింగ్ అయితే అందరూ మంచిగా స్నానాలు చేసి రెడీ అయ్యి ఉంటాం కదా, అప్పుడు చేస్తే బాగా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి. టెంపుల్ ఉంటే దగ్గరలో డెఫినెట్లీ టెంపుల్కి వెళ్ళే వాళ్ళము. బట్ ఇక్కడ మనకు లేదు కాబట్టి ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకున్నాము. ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉందంట, వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. మేబీ నెక్స్ట్ వీకెండ్ అలాగా చూస్తాము. తర్వాత అవి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అమ్మ నాన్న దగ్గర. అండ్ అక్క దగ్గర కూడా తీసుకోవాలనుకున్నాడు కానీ అక్కనే వద్దని చెప్పింది. అభికి నేను ఒకసారి ప్రాంక్ చేశాను వెన్ హీ వాస్ 3 years old. వాడి హ్యాండ్స్కి, వాడి నెయిల్స్కి నెయిల్ పాలిష్ పెట్టి. ఆ వీడియోలో ఎంతో క్యూట్గా ఏడ్చుకుంటూ వద్దు ఇది ఎలా పోతుంది అని టిష్యూ పేపర్ కోసం వెతకడం, అది చాలామందికి స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉంటే గుర్తు ఉండే ఉంటుంది. నాకు అభి అంటే అది ఎక్కువ గుర్తుకొస్తుంది. వైరల్ అయిన వీడియో అనమాట అప్పుడు నాకు ఫస్ట్. అప్పటి నుంచి అభిని ఇష్టపడే వాళ్ళు అండ్ పండుని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ కిడ్స్ని చూసి నాకు ఫస్ట్ కనెక్ట్ అయిన వాళ్ళే చాలా ఎక్కువ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ. నిజం చెప్తున్నాను, ఇందులో నాకు ఎలాంటి మొహమాటం కూడా లేదు చెప్పడానికి. కిడ్స్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళు క్యూట్గా మాట్లాడేవాళ్ళు అప్పుడు. అండ్ ఇప్పటికీ అదే లవ్నే చూపిస్తున్నారు అందరూ కూడా. అండ్ ఎంతమంది విష్ చేశారో అభి బర్త్డేకి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి విష్ చేసినందుకు. చాలా గ్రేట్ఫుల్గా ఉంటాము ఎప్పుడు అంత లవ్ని చూపిస్తున్నందుకు మాత్రం. బర్త్డేస్ అంటే ఆబ్వియస్లీ కేక్ కటింగ్ అయితే ఉండాలి కదా. అభి ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటో వాడు పొద్దున్నే డిసప్పాయింట్ అయిపోయాడు, ఏం గిఫ్ట్స్ ఇవ్వలేదు ఇవాళ అని చెప్పేసి. అంతే, ఇంకా అక్కడి నుంచి కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉన్నాడు. ఈవినింగ్ కేక్ చూసి అవన్నీ చూసి బాగా ఎగ్జైట్ అయిపోయాడు. బర్త్డేస్ అంటే మాకు కూడా మెమరబుల్గా ఉండడం కోసము నేను ఇలానే కొంచెం రాక్ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. Happy birthday to you. Happy birthday, dear Abhi. Happy birthday to you. Are you 1? Are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? Are you 7? Are you 8? Are you 9? I'm 8. హ్యాపీ బర్త్డే అబ్బా. హ్యాపీ బర్త్డే అబ్బా. Amma, there is this one tradition on birthdays. I love to do it. ఏందమ్మా? Cake వస్తుంది. Amma, it's a tradition, please. Mommy. Please, Amma, please, Amma, please, Amma, please, Amma. అబ్బు నువ్వు పెట్టవా మా ముగ్గురికి?
కొంచెం Done. ఇట్స్ డన్ నవ్ ఇట్స్ ఆల్ కిడ్స్ టర్న్ నవేడేస్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ గుడ్ ఫాదర్ నాన్న అంట నాన్న Thank you for being a good sister. గుడ్ సిస్టర్. అబ్బో అదేలే మేమేం చెప్పాలి ఇప్పుడు మేము థ్యాంక్ యూ చెప్పాలా You're welcome. యూ వెల్కమ్ అని చెప్పాలా You're welcome. ఓకే నువ్వు జడ్జ్ చేస్తున్నావా మమ్మల్ని గుడ్ ఫాదర్ గుడ్ మదర్ గుడ్ సిస్టర్ అని దెన్ వాట్ ఈస్ ఇట్ You're good parents. ఈ ఇష్యూస్ లో కనిపెట్టాడు గుడ్ పేరు. కాదు నాకు ఇంకా షాకింగ్ గానే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ గుడ్ మదర్ గుడ్ ఫాదర్ అంట అఫ్ కోర్స్ వి విల్ అలా అనకూడదా అంటే అనొచ్చు ఇట్స్ ఎ కాంప్లిమెంట్ దో బట్ మాకు కొత్త యూఆర్ టూ యంగ్ ఫర్ దట్ మాకు కొత్తగా ఉందిలే థ్యాంక్ యూ అబ్బు థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ అవర్ ఎఫర్ట్స్ అబ్బు ఫ్యూచర్లో కూడా ఇట్లే చెప్తే పెద్దయ్యాక ఇద్దరు బోత్ I love చెప్తే అప్పుడు అమ్మయ్య అని ప్రౌడ్గా ఫీల్ అవుతాం అవే it. అయ్యాక అప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తే హ్యాపీ నా అబ్బు Mama. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నావా నీ బర్త్డే Oh no. అంతేనా నువ్వు అనుకున్నావన్నీ అయిపోయా Yeah. అబ్బు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ గుడ్ సన్ అబ్బు Thank you, Ma. Close your eyes. Okay. ఎందుకు అలా అడుస్తున్నావు Yay! యో వెల్కమ్ LED lights. Fine on ceiling ki jodma. పైన ఓ వావ్ వావ్ I didn't recognize this. What will happen? Abracadabra. Abracadabra, boom. Abracadabra, boom. Boom, shakalaka. The color change అవుతుంది అక్కడ 5 minutes change అవుతుంది. Thank you so much, Ma. యూ వెల్కమ్ అబ్బు Thank you so much, Nana. ఈ గిఫ్ట్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా లైట్స్ పడతాయి పైన అని చెప్పేసి వాడు బాగా సర్ప్రైజ్ అయ్యాడు వాడికి బాగా నచ్చాయి మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను కింద లింక్ ఇస్తాను చూడండి మొత్తానికి వాడు అనుకున్న గిఫ్ట్స్ అన్నీ వచ్చాయి వాడు విష్ లిస్ట్లో రాసుకున్న గిఫ్ట్స్ అన్నీ కూడా తీసుకున్నాడు వాడు హ్యాపీ అండ్ మేము కూడా హ్యాపీ స్లోగా అడగవు కదా థ్యాంక్ యూ నువ్వే చేసుకుంటావా Thank you, everyone, ఫర్ వాట్ for giving me all those birthday wishes. అబ్బో గుడ్ నైట్ అబ్బు Good night. హ్యాపీ బర్త్డేకి విష్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్